లోకంలో చాలామంది చాలా ప్రశ్నలకు సమాధానం దొరకక అన్నిటినీ వెతుకుతూ ఉంటారు. సైన్స్లోను, తత్వజ్ఞానంలోను, ఇంకొన్ని విధానాల్లోనూ. కానీ మనకైతే స్పష్టంగా తెలుసు, అన్నిటి సమాధానం దొరికే మూలం దేవుని వాక్యమేనని. దీనితో మనలో విశ్వాసం, బలం, జ్ఞానం, స్వస్థత, పాపం మీద, అపవాది మీద జయం పొందుకుంటూ ఉంటాం. నూతన సృష్టిగా మార్చబడి ఆయన రాక కొరకు సిద్ధపరిచే అద్దంలాగా దేవుని వాక్యం పనిచేస్తుంది. అయితే మనం చాలాసార్లు ప్రాథమిక అంశమైన విశ్వాస విషయంలోనే పొరబడుతూ ఉన్నాం. విశ్వాసము మనల్ని దేవుని చిత్తంలో నిలబెట్టి దేవుని మాట ప్రకారము జీవింపచేసే ఒక గొప్ప వరం. అది దేవుని గురించిన మాట వినడంతోనే కలుగుతుంది తప్ప మరి ఎవరి గురించిన మాట, సాక్ష్యం, ఎవరి కష్టాలు, ఎవరి బాధల వలన మనకి విశ్వాసం కలగదు. నేటి తరానికి పట్టిన పీడ ఏంటంటే, ఒక వ్యక్తి ఫీలింగ్స్కి కనెక్ట్ అయినంతగా ఆ వ్యక్తి చెప్పే దేవుని వాక్యానికి కనెక్ట్ అవ్వరు. మరి అప్పుడు ఇంకా విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? ఎవరైనా కొంచెం కన్నీటితో తమ సంగతులు పంచుకుంటే ఆ కన్నీటికి కనెక్ట్ అయినంతగా కన్నీటిని తుడిచే దేవునికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. తాము వెళ్లే సంఘముని గురించి, సేవకుని గురించి అతిశయించినంతగా తమలో ఉన్న క్రీస్తుని గురించి అతిశయించలేని తరం ఇది. నేను అందరి గురించి మాట్లాడట్లేదు. దేవుడు తన కొరకు శేషముంచుకోక మానడు. తమ నాయకులను, సంఘ కాపరులను ఎవరైనా దూషిస్తే బదులు దూషించటమే తెలుసు, కానీ దూషింపబడి బతిమాలుకొనిచున్నామని దేవుని వాక్యాన్ని తెలుసుకోలేదు. సేవకుని అవమానపరిచారని బాధపడి దేవునికి అవమానం అయినా పర్వాలేదు తిరగబడాలన్న తరాన్ని చూస్తూ ఉన్నాం. లోపం ఎక్కడుంది? యేసుక్రీస్తుకు శిష్యులను తయారు చేయమంటే తమకు శిష్యులుగా చేసుకునే సేవకుల్లోనా? పేరు, గొప్పతనం హెచ్చింపబట్టం, ఘనతల వెంట పరుగుదీస్తున్న తరంలోనా? అన్నిటికీ మించి క్రికెట్ మ్యాచ్లో ఉత్సాహపరచడానికి పెట్టుకున్న చీర్ లీడర్స్ లాగా సేవకులు పనిచేయడం వలన సేవకులు దేవుని వాక్యాన్ని నిరంతరం వచ్చిన వారిని ఉత్సాహపరచడానికే వాడుకుంటూ మళ్ళీ వస్తే ఇక్కడికే రావాలనిపించే విధంగా ఉన్నవి లేనివి అన్నిటినీ కలిపేసి ఉత్సాహపరచడమే వారి జీవిత ధ్యేయంగా నడపబడుతున్న సంఘాలు ఉన్నాయి. అందుకే ప్రభు మనకు మరీ హెచ్చరించారు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా ఉండండి అని. ఎలా వింటున్నారో జాగ్రత్త పడమని. ఎవరి లెక్క వారమే అప్పగించాలి. దేవునితో వ్యక్తిగత సహవాసం నీకుంటే నిన్నెవ్వరూ మోసపరచలేరు. అన్ని ప్రశ్నలకు దేవుని వాక్యంలో జవాబు దొరుకుతుంది. జాగ్రత్తగా చదివితే అన్నిటికీ పరిష్కారం కూడా దొరుకుతుంది. నీ మట్టుకు నీవు చదువుకో. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. దానిని బట్టి బ్రతకడానికి కావలసిన శక్తిని ఇస్తాడు. లోకం ఆ శక్తిని పొందుకోలేదు. ఎందుకంటే లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండరని యోహాను 14:17 దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి అన్నిటినీ పరీక్షించి తెలుసుకుంటే అది మనకు మంచిది. వివేచన కోసం దేవుణ్ణి అడుగు ప్రతివాడు పొందుకుంటాడన్న వాగ్దానం కూడా మనకు చేయబడింది కదా.